బ్రిటిష్ వాడే ఏం చేశాడు, వాళ్ళందరిని ఒక చోట కూర్చోబెట్టి స్వచ్ఛంద సంస్థలు లింకప్ చేసి వాళ్ళకి అక్కడ పొలాలు ఇచ్చి ఒక్కొక్కరికి 3-4 ఎకరాలు సేద్యం చేయడానికి వాళ్ళకి సాయం చేసి వాళ్ళ చేత వ్యవసాయాన్ని అలవాటు చేయించాడు. అనేక మందికి భూములు ఉన్నాయి అక్కడ. దానికి మన సమరం గారి సోదరుడు లవణం వాళ్ళకి సంబంధించిన స్వచ్ఛంద సంస్థ దశాబ్దాలుగా నడిచింది. ఇవాళ అనేక మంది పిల్లలు అక్కడ చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఉపాధి పొందుతున్నారు. ఇది ఒక సిస్టమ్. ఏ వ్యవస్థకైనా ఒక సిస్టమ్ ముఖ్యం. రేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కడికి బియ్యం అవసరం, బియ్యం మస్ట్గా అవసరం. ఇక్కడ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, నేను తినే బియ్యం నాకు కావాలి. నేను తినే బియ్యం ఈ రాష్ట్రం అంతా పండుతుందా? పండదు. బియ్యంలో 3 రకాలు ఉంది. నెంబర్ల బియ్యం అంటే ఇప్పుడు మనకి ఇచ్చే బియ్యం, దుడ్డు బియ్యం. ఇవి కాస్త ముద్దగా మందంగా ఉంటది. ఇవి సాధారణమైన వాళ్ళకి జీర్ణం కాదు, మనం తింటే కడుపు నొప్పి వస్తుంది. లేబర్ కూడా ఇదివరకు తినేవాడు లేబర్ అయితే, ఇప్పుడు వాళ్ళు కూడా మామూలు బియ్యానికి అలవాటు పడిపోయారు. ఇది తింటల్లా వాళ్ళు కూడా 100కి 90 మంది తింటల్లా. కానీ మనకి తెలియకుండానే మనం తింటున్నాం. ఎట్లాగో తెలుసా? మనం బయటికి వెళ్ళి బళ్ళ దగ్గర హోటళ్ళ దగ్గర తింటాం కదా, పునుగులో లేకపోతే బజ్జీలు, వాటిట్లో కొంత బియ్యం పిండి ఇదే వేసేది. లేదా హోటళ్లలో దోశలు వేస్తారు కదా, దోశల్లో కలిసే పిండి ఇదే. అయితే